మళ్ళీ భాను ఇంటికి తిరిగొస్తుంది. నా కుటుంబం బావుంటుంది. నా కొడుకు భార్య అంటే భాను మాత్రమే. ఈ ఇంటికి కోడలు అంటే భాను మాత్రమే. అంతకు మించి ఇంకొక్క మాట మాట్లాడితే మాత్రం నీకు మర్యాదగా ఉండదు. గుర్తుపెట్టుకో. కిట్టయ్య, ఏమైంది? ఎందుకంత గట్టిగా అరిచావు? ఏం లేదమ్మా, ఏదో చిరాకులో ఉన్నాను. అదే టైంకి సత్య మెల్లగా గదిలోకి వచ్చి దాక్కుని చూస్తుంటే కోపం వచ్చి తిట్టేశానంతే. సారీ అక్క, నేను అనుకోలేదు. చెప్పాను కదా, ఏదో చిరాకులో ఉండి అలా అన్నాను. ప్లీజ్ ఏమీ అనుకోకు. ఏంటి కిట్టయ్య, ఇందాకటి నుంచి నిన్ను చూస్తున్నాను, ఏదో ఇబ్బందిగా ఉన్నావు. ఏమైంది? ఏం లేదమ్మా, నేను బాధపడ్డానికి కారణం ఏమై ఉంటుంది? రాధ గురించి ఆలోచిస్తున్నాను. తనతో ఏదో మాట్లాడుతూ ఉన్నాను. ఇంతలో అనుకోకుండా కోపంలో అరిచేశాను. అంతేగా, ఇంకేం లేదుగా? లేదమ్మా, ఉంటే నీ దగ్గర దాస్తానా చెప్పు. జయ, సత్యం తీసుకుని మీ గదిలోకి వెళ్ళు. సత్య, పద. మీరెందుకో రోజులా లేరండి. ఈరోజు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. మీ అమ్మగారు అడుగుతున్నా కూడా మీరు సమాధానం దాటేస్తున్నారు. నిజంగా మీరు బాగానే ఉన్నారా? చెప్పాను కదా రాధా, నా ఆలోచనంతా నీ గురించే ఉంటుంది. ప్రతి నిమిషం నిన్ను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. నీకు గతం గుర్తొచ్చే వరకు, నువ్వేంటో నీకు తెలిసే వరకు, నువ్వు మళ్ళీ మామూలుగా మా అందరితో కలిసే వరకు నేను నిన్ను కనిపెట్టుకుని ఉండాలి. ఇలా ఎన్నో ఆలోచిస్తున్నప్పుడు ఒక్కొక్కసారి అనుకోకుండా కోపం వస్తుంది, అంతే. అంతకు మించి ఇంకేం లేదు. ఇదిగో రిపోర్ట్స్ కావాలన్నావుగా, చదువు. ఏమైంది? ఎందుకు ఇప్పుడు ఇలా ఏడుస్తున్నావు? ఏం చెప్పమంటావు అమ్మా? మావయ్య ఎప్పుడు అలా తిట్టలేదు, నా మీద ఎప్పుడు కోపంగా అలా అరవలేదు. నన్ను చూస్తే మామూలుగానే ఉండేవాడు. కానీ ఈరోజు నేనేమీ చెయ్యలేదు, ఏమీ అనలేదు కూడా. అయినా మావయ్య నన్ను తిట్టాడమ్మా, నా మీద కోప్పడ్డాడు. అసలు నేనేం చేశానో నాకు అర్థం కావట్లేదు. మావయ్య అలా తిట్టేసరికి నాకు చాలా బాధ అనిపించిందమ్మా. పిచ్చిదానా, ఎంతైనా వాళ్ళిద్దరు ప్రేమికులు కదా. తను ప్రేమించిన మనిషికి గతం గుర్తులేక వాడు తలపట్టు కూర్చున్నాడు. ఎప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోతుందో అని భయంతో వాడున్నాడు. ఇద్దరూ ఒకటిగా ఉండాలి అనుకుంటే తూర్పు పడమరలాగే ఎదురెదురుగా ఉన్నా ఇద్దరి మధ్య ఒక పెద్ద అగాధమే ఉంది. దాన్ని ఎలా సరిచేసుకోవాలో వాడికి అర్థం కావడం లేదు. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అందుకే మీ మామయ్య కోపంలో ఉన్నాడు. అప్పుడే నువ్వు వెళ్లేసరికి ఆ కోపం ఎవరి మీద చూపించాలో తెలియక నీ మీద చూపించాడు, అంతే. కొన్నిసార్లు కోపాన్ని కూడా భరించాలి. అప్పుడే ఇష్టం ఏర్పడుతుంది. అప్పుడే మనం అనుకున్నది సాధిస్తాం. నాకు గతం గుర్తుకొస్తుందంటారా? తప్పకుండా గుర్తొస్తుంది. ఏం జరిగిందో, ఏం జరగబోతుందో అన్నీ తెలుస్తాయి. అప్పుడు ఏం చేయాలనే నిర్ణయం కూడా నీకే ఉంటుంది. అంతవరకు నువ్వు దేని గురించి ఆలోచించకు. ప్రశాంతంగా ఉండు. నువ్వు ధైర్యంగా ఉండు.
నీలిమ అన్న మాటలకి అందరం బాధపడ్డాం. తను తెలిసి మాట్లాడుతుందో తెలియక మాట్లాడుతుందో అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. నీలిమ ధోరణేంటో నీకు ముందు నుంచి తెలుసు. ఇప్పుడు తను ఏదో అందని, మన ఇంటి మనిషి మనకు దూరం అయిపోతుందని ఇలా బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు? అందరం భోంచేశాం, నువ్వు మాత్రం ఆకలితో ఉన్నావు. నువ్వు ఒక్కదానివే తినకుండా ఉంటే మా అందరికీ ఎలా ఉంటుంది చెప్పు? నీలిమ మాట పెదాల మీద నుంచి వచ్చినా అది నా మనసుకి ఎంత గట్టిగా తగిలిందంటే తను భాను విషయంలో అలా మాట్లాడుతుందని నేను ఊహించలేకపోయానండి. అందుకే నేను నా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఇంకెప్పుడు కూడా అలా మాట్లాడకుండా ఉండడానికే తనకి చేత్తో సమాధానం చెప్పాను. ఈ విషయంలో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఊర్మిళ. నీలిమ మీద నువ్వు చేయి చేసుకోవడం అంటే అందరికీ ఒక రకంగా ఆశ్చర్యంగానే ఉంది. భాను విషయంలో చిన్న పొరపాటు మాట వినిపించినా సరే ఇప్పుడు నేను తట్టుకునే పరిస్థితుల్లో లేనండి. అలాంటిది తను ఎప్పటికీ రాదు అనే మాట వచ్చేసరికి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఎవరి కోసమైతే మనమందరం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నామో ఆ మనిషి శాశ్వతంగా దూరం అయిపోయిందని చెప్పేసి ఒక అపశకునం లాంటి మాట మాట్లాడేసరికి నాకు చాలా కష్టంగా అనిపించిందండి. గట్టిగా అలా మాట్లాడొద్దని చెప్పొచ్చు, కానీ తను మనల్ని ఒప్పించడానికి మళ్ళీ మళ్ళీ అదే మాట చెప్తోంది. మనం ఆ మాట వినేటువంటి పరిస్థితుల్లో లేము. తను కూడా మాట్లాడకూడదు అని తెలియచేయటానికి నేను ఆ పనిచేశాను. ఈ విషయంలో నువ్వెంత బాధపడుతున్నావో నీ నుంచి ఇలాంటి రియాక్షన్ ఊహించని నీలిమ ఇంకెంతగా బాధపడుతుందో. చాందిని, ఈ టాబ్లెట్ వేసుకో. నువ్వివ్వడం ఎందుకు పార్దు? ఏ టైంకి ఏ టాబ్లెట్ వేసుకోవాలో నాకు తెలుసు కదా, నేను తీసుకుంటాను. పర్వాలేదు, నిన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నా మీదుంది. నీకు గుర్తున్నా సరే నేను గుర్తు పెట్టుకుని టాబ్లెట్స్ వేయటంలో నాకు ఆనందం ఉంది. తీసుకో. ఊర్మిళా, ఇదిగో కనీసం ఈ పాలైనా తాగమ్మా. ఎందుకమ్మమ్మా? ఒక్క పూట తినడం మానేస్తే నేనేమైనా చచ్చిపోతానా? ఎందుకు మీరంతా ఇంత ఇబ్బంది పడుతున్నారు? బావుందే, ఒక పూట తిండి మానేసినంత మాత్రాన ఎవరి ప్రాణం పోదే. అందరం ఒకే ఇంట్లో ఉంటున్నప్పుడు ఒకరు అన్నం తినకుండా ఉండిపోతే ఆ బాధ ఆత్మీయులకే ఉంటుంది. నీకు ఆకలిగా లేకపోవచ్చు గాని నువ్వు ఆకలితో ఉన్నావేమో అన్న బాధ మాకుండిపోతుంది కదా. అయినా ఆ నీలిమ మాటలు పట్టించుకుంటావా? ఎప్పుడెలా మాట్లాడాలో, ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలో దానికి తెలిస్తే కదా. కొంపలో కుంపటి పెట్టే మాటలు మాట్లాడడం దానికి బాగా అలవాటు. పళ్ళు రాలగొట్టినట్టు బాగా బుద్ధి చెప్పావు. ఆకలితో ఉండాల్సిన అది శుభ్రంగా మెక్కింది. నువ్వు మాత్రం ఏమీ తినకుండా ఉన్నావు. నువ్విలా ఉంటే నేను ఒప్పుకోనే. ఇదిగో ఈ పాలు తాగు. అబ్బా తాగవే. తీసుకో ఊర్మిళ, ఇదిగో తీసుకో. ఏంటమ్మా, చెల్లెమ్మ నిన్ను కొట్టిందని ఇక్కడ ఒంటరిగా నిలబడి బాధపడుతున్నావా? నేను ఒంటరినే కదా అంకుల్. మీరందరూ ఒకటయ్యారు, నేను ఒంటరినయ్యాను. అంతా నా వాళ్ళు అనుకొని నేను భ్రమపడ్డాను. కానీ నేను పరాయిదాన్నని ఈ రోజు రుజువైంది. మరి ఒంటరినైనా నేను ఒంటరిగానే బాధపడాలి కదా. చూడమ్మా, నిన్ను ఒంటరిదాన్ని చెయ్యాలని ఈ ఇంట్లో ఎప్పుడూ ఎవరూ అనుకోలేదు, అనుకోరు కూడా. చివరికి భాను కూడా మంచి జీవితాన్ని ఇవ్వాలని అనుకుంది. నీకో మంచి సంబంధాన్ని చూసి పెళ్లి చేసి నీకంటూ ఓ కుటుంబాన్ని ఏర్పాటు చేయాలని నా కూతురు ఎన్నో అనుకుంది. అందరి మంచి గురించి ఆలోచించే భాను ఈరోజు ఎక్కడుందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలియక మేమందరం బాధపడుతున్నాం. ఎంతో ఆశగా కంటి మీద రెప్ప కూడా వెయ్యకుండా అందరూ ఎదురుచూస్తూ ఉన్నప్పుడు తను ఎప్పటికీ రాదు అన్న మాట నువ్వు మాట్లాడితే తట్టుకోవడం చాలా కష్టంగా ఉందమ్మా. నువ్వలా మాట్లాడడం తప్పు కదా.
చెల్లెమ్మ నిన్ను కొట్టిందని ఇప్పుడు బాధపడి ప్రయోజనమేవుతమ్మా? మీరందరూ ఊహల్లో బతుకుతారు అంకుల్. నేను వాస్తవంలో బతకమని చెప్తాను. భాను వస్తుంది అన్నది ఊహ. వచ్చే పరిస్థితి ఉంటే ఈ పాటికి ఇంటికి వచ్చేది కదా. మీరందరూ చెప్తూ ఉంటారు కదా, భానుకి ఇల్లు అన్నా మీరందరూ అన్నా ఎంతో ఇష్టం, గౌరవమని. మరి అంత ఇష్టం ఉన్న భాను ఇప్పటికీ ఎందుకు రాకుండా ఉంది? నేను అదే ఆలోచించాను. ఎప్పటికీ రాదు అనుకునే మనిషి గురించి ఎదురు చూడటంలో అర్థం లేదు అని చెప్పాను. ప్రతిరోజు తను వస్తుంది అని ఆశగా ఎదురు చూసి తీరా తను రాకపోతే ఈ రోజు రాలేదని నిరాశతో ఎన్ని రోజులను గడుపుతాం? అదే బాధలో ఎన్ని రోజులను ఉండిపోతాం? కాలంతో పాటు మనము మారాలి. జరిగిందేదో జరిగిపోయింది. నిర్ణయాలు మార్చుకుంటూ ఉండాలని నేను అలా మాట్లాడాను. వాస్తవం మాట్లాడటం పాపమైపోయింది. నిజం మాట్లాడినందుకు నేను దోషినయ్యాను, అంతే కదా? నిజమని నువ్వనుకుంటే సరిపోదమ్మా. మన కంటికి కనపడినంత మాత్రాన మనిషి కనుమరుగైనట్టు కాదు. దూరంగా ఉన్నంత మాత్రాన మనిషి దూరమైనట్టు కాదు. భాను ఎక్కడున్నా బావుండాలన్నది మా ఆశ. ఎప్పటికైనా తిరిగి రావాలన్నది మా కోరిక. అందులో తప్పేమీ లేదుగా. నువ్వలా మాట్లాడడం తప్పని ఇప్పటికీ నువ్వు అర్థం చేసుకోకపోవడమే చాలా తప్పు. బాగుంది అంకుల్, చాలా బాగుంది. ఇంకా ఆంటీ నన్ను ఎందుకు కొట్టారో, అలా చేసి ఉండకూడదని మీరు చెప్పడానికి వచ్చారేమో అనుకున్నాను. కానీ మీరు అందుకు రాలేదు. నీకు దెబ్బ తగలటంలో తప్పు లేదు అని చెప్పటానికి వచ్చారని అర్థమైంది. నాకు కార్తీక్కి పరిచయమై చాలా ఏళ్లైంది. మేమిద్దరం మంచి స్నేహితులం. నేను ఇంటికొచ్చి కూడా 2 ఏళ్లు దాటిపోయింది. ఎన్ని రోజులు ఆంటీ నన్ను నెత్తి మీద పెట్టుకుని చూసుకున్నారు. నన్ను ప్రాణంగా పెంచిన మా మావయ్య చనిపోయినా సరే మేము నీకున్నామని నిలబడ్డారు. వీళ్లంతా నా వాళ్ళనుకుని నేను కూడా సర్దుకుపోయాను. కానీ అలాంటి ఆంటీ ఈరోజు నా మీద చెయ్యి చేసుకునే పరిస్థితికి వచ్చారంటే దానికి కారణం మీ కూతురు. కనిపించకుండా పోయిన మీ కూతురు తప్పులేదు. కానీ ఆ మాట అనటమే నా తప్పైపోయింది, అంతే కదా? అదే వద్దంటున్నాను. పదే పదే కనిపించదనే మాటే మాట్లాడొద్దనేది. ఒకవేళ నువ్వు చెప్పేది నిజమనుకుందాం. అదే నిజమైనా ఆ నిజాన్ని మేమెవరూ తట్టుకోలేవు. ఎందుకంటే నా కూతురు నాకు దూరమై పోదు అన్న నమ్మకం నాకుంది. ఈ ప్రాణం పోయేలోగా, ఈ కన్ను శాశ్వతంగా మూతపడే లోపలే చివరిసారిగా నా కూతుర్ని కళ్ళారా చూశాకే నా కన్ను మూతపడుతుందన్న నమ్మకం నాకుంది. నా కూతురికి నేను జన్మనిచ్చిన నా బంగారు తల్లి మా అమ్మతో సమానమమ్మా. మా అమ్మని చూడకుండా నా చివరి శ్వాస ఆగిపోతున్న నమ్మకంతో బతుకుతున్నాను. నా నమ్మకం ఖచ్చితంగా నిజమవుతుంది. నీకలా అనిపించకపోవచ్చేమో. నా బిడ్డ వచ్చి తీరుతుంది. రాదని మాత్రం ఎప్పటికీ అనకు. అది కాదగ్గ. ఇంకేం మాట్లాడకు నీలిమా. ఇప్పటికే నువ్వు చాలా ఎక్కువ మాట్లాడావు. మేమందరం భాను విషయంలో ఒకలా ఆలోచిస్తున్నావు, నువ్వు మరోలా ఆలోచిస్తున్నావు. నీ ఆలోచన నీదై ఉండొచ్చు, అది నీ మనసులో నువ్వు దాచుకోవాలి. మేమందరం భాను వస్తుందన్న నమ్మకంతో ఎదురు చూస్తున్నప్పుడు తను ఎప్పటికీ రాదని నువ్వు మమ్మల్ని నమ్మించాలని ప్రయత్నిస్తున్నావు. అది మంచి పద్ధతి కాదు. మావయ్య, భాను తప్పకుండా వస్తుంది. మళ్ళీ మనందరితో కలిసి ఉంటుంది. నేను భాను జీవితాన్ని సంతోషంగా పంచుకుంటాం. జరగబోయేది ఇదే. ఈ విషయంలో మీరెవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పదండి మావయ్య లోపలికి. $26,000. అమ్మయ్యా, ఈ నెల వడ్డీ వచ్చేసింది.
ఈ వడ్డీ వచ్చే వరకు నాకు కంటి మీద రెప్ప కూడా పడదు. అయినా విత్తు నాటితే పంట వస్తుందని అందరూ అనుకుంటారు. కానీ అది వచ్చే వరకు కష్టపడుతూనే ఉండాలి. కానీ కష్టాల్లో ఉన్న వాళ్ళకి అప్పిస్తే మాత్రం ఎంత కష్టమైనా సరే తీసుకొచ్చి వడ్డీనిస్తారు. ఆ వడ్డీ లెక్క పెట్టుకుంటుంటే ఎంత ఇష్టంగా ఉంటుందో కదా. వీడేంటి ఆరు బయట ఆకాశంలో చుక్కలు చూస్తూ ఏం ఆలోచిస్తున్నాడో? ఆ మతిమరుపు రాధ గురించే అయ్యుంటుంది. ముందు వీడి మనసు మార్చాలి. ఏంటి తమ్ముడు, ఒంటరిగా నిలబడి ఏం ఆలోచిస్తున్నావు? ఇంకేం ఆలోచిస్తానక్క? నా మనసంతా ప్రేమ నిండి ఉన్న మనిషి నన్నొక పరాయి వాళ్ళ చూస్తుంది. నన్ను మనసారా ప్రేమించిన మనిషి ఇప్పుడు నా ముందే ఉన్నా తన కళ్ళలో నా మీదున్న ప్రేమ మాత్రం కనిపించట్లేదు. అది అనుభవిస్తుంటే ఎంత నరకంగా ఉంటుందో నువ్వు ఊహించలేవక్కా. ఊహించగలను తమ్ముడు. నా వాళ్ళు బాగుండాలని ఎప్పుడు నేను కోరుకుంటాను కాబట్టి నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను. అది నాకు మరింత బాధ అనిపిస్తుంది. నువ్వు చెప్పింది నిజమే. రాధను నువ్వు ఎంతగానో ప్రేమించావు. తనని పెళ్లి చేసుకోవాలని నువ్వు ఇంటికి తీసుకొచ్చావు. మిమ్మల్ని చూసి అందరూ సంతోషపడ్డారు. అమ్మ కూడా మీ జంట బాగుంటుంది అని ఎన్నోసార్లు నా దగ్గరంది. కానీ ఏం జరిగింది? తను ఎవ్వరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయిందో తెలీదు. ఏం జరిగిందో తెలీదు. మళ్ళీ 6 నెలల తర్వాత తిరిగొచ్చింది. వచ్చాక ఏదైనా చెప్తుంది అనుకునేసరికి అనుకోని సంఘటనతో తను గతాన్ని మర్చిపోయింది. ఇప్పుడు నీ దగ్గరే ఉన్న పరాయి మనిషిలా ఉంటుంది. రాధ మన మనిషి అని మనందరం అనుకుంటున్నాం. తను మాత్రం ఇంట్లో ఒక అతిథిలాగా, అజ్ఞాత వ్యక్తిలాగా గడుపుతోంది. ఇలాంటప్పుడు నీ గురించి ఆలోచించే వాళ్ళ గురించే నువ్వు ఆలోచించాలి. మీరందరూ నా గురించి ఆలోచించేవారే కదక్కా. కాని నేను మాత్రం రాధ గురించి ఆలోచిస్తున్నాను. తనను మళ్లీ సాధారణ స్థితికి ఎలా తీసుకురావాలా అని తపన పడుతున్నాను. చూడు తమ్ముడు, జరిగేది మనం ఆపలేము, జరగబోయేది కూడా ఆపలేము. జరిగిపోయిన దాన్ని వెనక్కి తీసుకురాలేము. ఇది నీకు తెలియంది కాదు. కానీ ఒక్కటి బాగా ఆలోచించు. రాధ వెళ్ళిపోయిన 6 నెలలు నువ్వెంత బాధలో ఉన్నా సరే నిన్ను సాధారణ స్థితికి తీసుకురావడానికి సత్య ఎంత ప్రయత్నించింది? మామయ్య బాగుండాలని సత్య ఎంతగానో కోరుకుంది. నువ్వు మళ్ళీ మా అందరితో కలవాలని సత్య ఎంతగా తపన పడింది. మరి నీ గురించి అంతలా ఆలోచించే సత్య ఇప్పుడు నువ్విలా బాధపడితే తనెలా తట్టుకుంటుంది? అది కూడా నువ్వొకసారి ఆలోచించాలి కదా. ఏంటో అక్క, ఏం ఆలోచించాలో కూడా నాకు తెలియడం లేదు. అసలు నా రాధకి మళ్ళీ గతం గుర్తొస్తుందా రాధా అన్న భయం కూడా నాకుంది. తనకి గతం గుర్తుకు రాకపోతే నా భవిష్యత్ ఏంటో తలుచుకుంటేనే నాకు చాలా కంగారుగా ఉంది. రాధకి గతం గుర్తుకు రాకూడదని నేనే కదా కోరుకునేది. దాన్ని ఇంటి నుంచి పంపించిందే నేను. మళ్ళీ వచ్చిందని కోపాన్ని పెంచుకున్నది నేను. అది నీ జీవితంలో ఉండకూడదు. నా కూతురే నీ జీవితంలో ఉండాలి. ఈ ఆస్తి నా కూతురు చేతిలో ఉండాలి. ఈ ఊరి మీద అధికారం నా చేతిలోకి రావాలి. ఇదంతా జరగాలంటే ఆ రాధ ఎప్పటికీ నిన్ను గుర్తుపట్టకూడదు, నీకు దగ్గర కాకూడదు. ఎందుకు మురారి బాధపడతావు? తన గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం కూడా మనం చేయాలి కదా. అలా చేసినప్పుడే కదా ఫలితం కనిపిస్తుంది. ఎన్నో ప్రయత్నాలు చేశాను బావా,
మేం కలిసి నడిచిన చోట్లన్నీ చూపించాను. మేమిద్దరం సరదాగా కూర్చొని మాట్లాడిన ప్రదేశాలు కూడా చూపించాను. మేమిద్దరం కలిసి దండం పెట్టుకున్న అమ్మవారిని కూడా చూపించాను. ఇలా ఎన్ని చూపించినా సరే తనకి గతం గుర్తు రావడం లేదు. ఇంకా ఏమేం చేయాలో నాకు అర్థం కావడం లేదు. మీ బావ అలాగే చెప్తాడ్రా. గతం గుర్తుకురాని మనిషికి ఏం చేస్తే మాత్రం గుర్తొస్తుంది? బావా, హాస్పిటల్కి వెళ్ళారు కదా, డాక్టర్ ఏమన్నారు? కార్తీక్, బాను కనిపించింది. కార్తీక్, నా బాను కనిపించిందా? హాస్పిటల్కి వెళ్తుంటే బాను మాకు కనిపించింది. ఎంత మంచి మాట చెప్పావు బావా. ఎక్కడుంది బావా? నా బాను ఎక్కడ కనిపించింది?